ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓఆర్ఎస్ ఏదైతే డిఫరెంట్ ఫేక్ బ్రాండ్స్ ముందుకొచ్చేసి పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న 2 దశాబ్దాలుగా మోషన్స్ అప్పుడు ఈ ఓఆర్ఎస్ అనుకుని బోల్డంత ఫుడ్ అడల్టరేషన్, కంటామినేషన్ మనం ఎక్కువ ఈ తరచుగా వింటున్నాం మేడం. మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి అయిపోయింది. బట్ మనం కుదిరినంత బయట తిన్న ఎక్కువ వేడి పోల్ట్రీ కోడిగుడ్డు తినాలా, కంట్రీ కోడిగుడ్డు తినాలా, గుడ్డుల్లో ఇలా వేయగానే మామూలు ఇదివరకు గుడ్డుల్లోలా కాకుండా పచ్చ సొన్న తెల్ల సొన్న అలా ఉండే మట్టుకు ఎండలో నుంచి రాగానే ఇమ్మీడియట్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి చిల్డ్ వాటర్ తాగేస్తుంటారు. ఎండలో నుంచి ముందు నీడకు వద్దాం, నీడ నుంచి నెమ్మదిగా ఎండ నుంచి రాగానే ఏసీకి వెళ్ళిపోద్దు, ఏసీ నుంచి రాగానే ఏసీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఏసీలు కూలర్లు మీరు సరిగ్గా క్లీన్ ఉంచకపోతే అందులో హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం ఈరోజు డాక్టర్ శివరంజని సంతోష్ మేడం క్లినిక్లో ఉన్నాము. మేడం కొద్ది కాలంగా మనం చూసుకున్నట్టయితే ఓఆర్ఎస్ ఏదైతే డిఫరెంట్ ఫేక్ బ్రాండ్స్ ముందుకొచ్చేసి పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆ బ్రాండ్స్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న ఈ క్రమంలో తనకు కొంత కంపెనీలు కూడా నోటీసులు కూడా పంపడం జరిగింది. సో ఈరోజు మనం మేడంని అడిగి తెలుసుకుందాం, అసలు ఒకవేళ ఇదే పరిస్థితి వేరే దేశంలో ఏదైనా అడ్వాన్స్ దేశాల్లో జరిగితే ఎట్లా ఉండేది పరిస్థితి మేడం? ఇదే పరిస్థితి ఉండుంటే ఇలాంటివి ఇవ్వటం వల్ల మోషన్స్ ఎక్కువయ్యి వాళ్ళ పిల్లలు చనిపోయి ఉన్నా, వాళ్ళ పిల్లలు ఐసీయూలోకి అడ్మిట్ అయ్యి ఉన్నా ఈ పాటికి వీళ్ళ మీద కోట్ల కొద్ది కేసులు ఉండేవి. 2 దశాబ్దాలుగా మోషన్స్ అప్పుడు ఇది ఓఆర్ఎస్ అనుకుని బోల్డంతమంది ప్రజలు ఇచ్చారు. సో తప్పనిసరిగా ఎంతోమంది మోషన్స్ వల్ల చనిపోయిన పిల్లలు ఉండే ఉంటారు. అండ్ ఐసీయూలకి అడ్మిట్ అయినవి అయితే మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కంపల్సరీగా వీళ్ళ మీద కోట్ల కొద్ది కేసులు ఉండేవి. అండ్ మోరోవర్ ఇన్ని రోజులు పట్టేది కాదు, మనం ఒక లెటర్ రాయగానే పని అయిపోయేది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇంత తొందరగా సేమ్ లుక్తో మళ్ళా ఇలా రీబ్రాండింగ్ అమ్మటే ఇచ్చేవారే కాదు వేరే దేశంలో అయితే. చూడండి, సేమ్ టు సేమ్. ఇది మూస్తే మీకు అంత సేమే, అసలు పర్మిషనే ఇచ్చేవారు కాదు. మిగిలిన స్టాక్ పెట్టిన స్టిక్కర్ కూడా సేమ్ టు సేమ్, ఒక ఈ అని ఎస్ అక్షరం మార్చారు అంతే. ఓకే, సో వేరే దేశంలో అయితే ఈ పాటికేళ్ళ మీద బోల్డ్ అని కేసులు ఉండేవి. అండ్ ఇలా వెమ్మటే మళ్ళీ పర్మిషన్ వచ్చేది కాదు, అసలు ఇన్ని రోజులు పట్టేదే కాదు. యాక్చువల్గా ఎంత దౌర్భాగ్యం అంటే మనది, ఓఆర్ఎస్ అనేది చాలా మంచి మందు. మోషన్స్ ఉన్నప్పుడు లేదా మనకి బాగా ఎండ దెబ్బ తగిలినప్పుడు, బాగా హై జ్వరాలు ఇంకేం తింటలేదనుకోండి, అప్పుడు మన శరీరంలో లవణాలని కొంత లెక్క గ్లూకోజ్ని మెయింటైన్ చేయటానికి మనం ఇచ్చేదన్నమాట ఇది. అంతేకాని రోజు అది పనిగా తాగేది ఓఆర్ఎస్ కూడా కాదు. ఓకే, ఓఆర్ఎస్ అనేది ఒక మందు, అవసరమైనప్పుడే, ముఖ్యంగా వాంతులు విరోచనాలు, బాగా హై జ్వరాలు ఏం తింటలేదు అలాంటప్పుడు, లేదా మనం బాగా ఎండ దెబ్బ తగిలినప్పుడు తీసుకుంటాం. కిడ్నీ జబ్బు ఉన్నాళ్ళు, లేదా 12 గంటలు అస్సలు యూరిన్ వెళ్ళనంత కోల్పోయిన ఒంటి నుంచి లవణాలు ఇవన్నీ నీరు, ఆర్ కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా కూడా మీరు ఓఆర్ఎస్ ఇవ్వదు, హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఓకే, మిగతా అప్పుడు వామిటింగ్ ఉన్నా, లూజ్ మోషన్స్ ఉన్నా, వామిటింగ్ ఉన్నప్పుడు నెమ్మదిగా ఇవ్వాలి, ఆగి స్పూన్ చొప్పున. లూజ్ మోషన్స్ ఉన్నా, ఎండ దెబ్బ వల్ల అయినా, అలా జ్వరం అప్పుడు ఏం తీసుకోపోతున్నా మనం ఓఆర్ఎస్ ఇవ్వాలి. WHO రికమెండెడ్ ఫార్ములా, అంతేకాని రోజు అదే పనిగా తాగకూడదు. అందులోనూ బెస్ట్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ ఈ ప్యాకెట్లు. ఓకే, 20.5 గ్రాముల ప్యాకెట్లు ఇవి చీప్ అండ్ బెస్ట్ మీకు. ఓకే, 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని ఇంచక్క 24 గంటలు అట్టి పెట్టుకుని కావాల్సినప్పుడు
పెద్ద మోషన్ అయితే చంటి పిల్లలకేమో 50 నుంచి 100 మిల్లీ ఇస్తాము. ఇంకొంచెం పెద్ద పిల్లలకి 100 మిల్లీ నుంచి 200 మిల్లీ ఇస్తాం మోషన్ అయిన తర్వాత, లూజ్ మోషన్ అయ్యాక. ఇంకా పెద్దవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ తాగొచ్చు వాళ్ళు తాగినంత. ఈ చిన్న ప్యాకెట్ అయితే 4.4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్ళలో కలిపి పెట్టుకుంటాము. 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి. అంతేకాని చిటికెడు తీసుకుని కొంచెం నీళ్ళలో కలిపి అలా పెట్టుకోకూడదు. ఈ మధ్య ఇవి టెట్రా ప్యాక్స్ కూడా వచ్చినాయి. ఓకే, ఈ ప్రోలైట్ అని, ఎలక్ట్రాల్ అని, ఈవెన్ ఈ ఈ ఈ కంపెనీ వాళ్ళదే. ఓకే, వాళ్ళవి కూడా WHO వచ్చినాయి. బట్ టెట్రా ప్యాక్ కంటే ఇప్పుడు ఇందులో ఏదైనా ఫంగస్ ఉన్నా మనకు తెలియదు కదా, లోపల మనం తాగేస్తాము, ప్యాకెట్ తెరిసి ఎవరిని చూడడం. సో వీటికంటే బెస్ట్ మనకి ఇవే, కానీ సరిగ్గా కలుపుకోవాలి, లేకపోతే తప్పులు జరుగుతాయి. సో అది మట్టు గుర్తుపెట్టుకోండి. అండ్ రోజు ఊరికే కూల్ డ్రింక్లా తాగే కాదు ఇవి అసలు, ఏదైనా కానీ మీకు ఎప్పుడన్నా ఈ రసనాలు, ఫ్రూటీలు ఇవి లేకపోతే ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ఇన్ని రోజులు చలామణి అయ్యారు చూసారా వీళ్ళు, ఇప్పుడు వీటికి స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారు. ఎక్కువ చక్కెర ఉన్న వాటికి స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారు. ఇవి లేదా ఇలాంటి వాటికంటే డెఫినెట్గా ఓఆర్ఎస్ఏ బెటర్. ఓకే, ఇవి కూడా మీకు కొన్ని ఫార్మసీస్లో ఓఆర్ఎస్ అని అమ్ముతున్నారు. ప్లీజ్ మోసపోకండి, ఈ ఓఆర్ఎస్ కాదు. ఓకే, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు, ఇది కూడా ఓఆర్ఎస్ కాదు. పాత ఓఆర్ఎస్ఎల్కి స్టిక్కర్ అంటించి అమ్ముతున్నారు. ఓకే, సో ఓఆర్ఎస్ అనేది చాలా గొప్పది. మన దురదృష్టం ఏంటంటే మీరు అందరూ ఇది ఓఆర్ఎస్ అనుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి. ఇది ఓఆర్ఎస్ కాదు, ఓఆర్ఎస్ఎల్, ఎక్కువ చక్కెర ఉన్నది. ఇది ఇప్పుడు బ్యాన్ అయ్యింది. బ్యాన్ అయినా కూడా వీళ్ళు మార్కెటింగ్లో ఈ బొమ్మలు పెట్టేసుకుని మీకు తర్వాత ఇది పక్కన పెట్టి ఇదిగో ఇదే మళ్ళా వచ్చేసాం మేము, ఇంప్రూవ్ చేసుకుని వచ్చామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుంటున్నారు. ఇవేవి ఓఆర్ఎస్ కాదు. అండ్ ఇదైతే ఇందులో సుక్రలోజ్ అని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తున్నారు. ఇది 2 ఏళ్ళలో పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు మీరు. అండ్ ఆ పైన కూడా ఎప్పుడన్నా అంటే మీ ఇష్టము, బట్ రోజు మట్టుకు మీరు తాగొద్దు, మీ పిల్లలకి ఇవ్వద్దు. ఎందుకంటే రోజు అదే పనిగా రోజుల తరబడి తాగితే పేగులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, షుగర్ జబ్బు లాంటి సమస్యలు రావచ్చు, తద్వారా వచ్చే రిస్క్ లైక్ హార్ట్ అటాక్ పెరగొచ్చని చాలామంది ఆ ఛాన్స్ ఉందని WHO చెప్తుంది. ఈవెన్ చాలా అకాడమీస్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ చెప్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మటుకు రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో సుక్రలోజ్ సేఫ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పెట్టేశారు కంపెనీకి ఫేవర్గా. అది చాలా తప్పు వాళ్ళు చేసింది. ఎందుకంటే సుక్రలోజ్ అనేది డైలీ తాగటం మంచిది కాదనే చెప్పబడుతుంది, ముఖ్యంగా పిల్లల విషయంలో. పెద్దవాళ్ళ విషయంలో కూడా మీరు అనేపదిగా ఇవన్నీ రోజు తాగొద్దు ప్లీజ్. ఈవెన్ మంచి ఓఆర్ఎస్ అంటే కరెక్ట్ ఓఆర్ఎస్, WHO ఫార్ములా ఓఆర్ఎస్ అయినా మీరు రోజు తాగేది కాదు, అవసరమైనప్పుడే తాగాలి. ఇక్కడ చూడండి క్లియర్గా రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా. అలా రాసున్నవే కరెక్ట్ ఓఆర్ఎస్. అండ్ వాడేది ఓన్లీ అవసరమైనప్పుడు వాడాలి, రోజు అదే పనిగా వాడకూడదు. అండ్ ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అని వీళ్ళు అమ్ముతున్నవి లేకపోతే స్టిక్కర్ అంటిచ్చేసి షుగరీ డ్రింక్స్, తర్వాత ఇవన్నీ ఎప్పుడన్నా ఏదన్నా ఊరికే తాగితే తాగండి తప్ప రోజు అదే పనిగా డెఫినెట్గా తాగొద్దు. ఓకే, అండ్ మీకు ఇంట్లో కనుక ఒకవేళ ఈ ప్యాకెట్ లేకపోతే మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్, ఈ ప్యాకెట్లు అయితే బెస్ట్, ఎందుకంటే కరెక్ట్ పరిమాణాల్లో ఉంటాయి కాబట్టి. కానీ ఒకవేళ లేకపోతే మీరు చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూను చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి తయారు చేసుకోవచ్చు. లేదా 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళల్లో కలిపి ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. సో ఓఆర్ఎస్ అనేది చాలా గొప్పది.
ఈ ORS-L ఏదైతే మీరు ఇన్నాళ్ళు ఓఆర్ఎస్ అనుకున్నారో అది మట్టుకు చాలా 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 ఫ్యామిలీస్కి చాలా నష్టం చేసింది. ఈ పేరు పెట్టుకుని మోసం చేసి చాలా నష్టం చేశారు. ఇంకా వాళ్ళు నష్టం చేయాలనే చూస్తున్నారు. ఎందుకంటే ఫుల్ ఏదో 2 అక్షరాలు మార్చేసి సేమ్ డిజైన్తో అమ్మేయాలని చూస్తున్నారు. ప్లీజ్ మోసపోవద్దు. మేడం, అంటే కొన్ని రూరల్ ఏరియాస్లో అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఈ బ్రాండ్స్ ఉంటాయి, మీరు చూపించిన ప్యాకెట్లు ఉండవు అనుకోండి, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఏం లేదమ్మా, మీరు ఓఆర్ఎస్ అని వెళ్ళి అడిగినప్పుడు మీరు ఓన్లీ 3 అక్షరాలు చూసుకోండి. దాని మీద ఎక్కడన్నా WHO అని రాసి ఉండాలి. WHO రికమెండెడ్ ఫార్ములా. అది కూడా మీరు 20 గ్రాముల ప్యాకెట్టా 4 గ్రాముల ప్యాకెట్టా చూసుకోండి. 20 గ్రాముల ప్యాకెట్ అయితే లీటర్ నీళ్ళల్లో కలుపుకోండి. 4 గ్రాముల ప్యాకెట్ అయితే 4.1 నుంచి 4.4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలుపుకోండి. లేదు మాకు టెట్రా ప్యాక్ కావాలి అంటే దాని మీద WHO రికమెండెడ్ ఫార్ములా, WHO ఈ 3 అక్షరాలు చూసుకోండి మీరు. WHO అని రాసుంటేనే తీసుకోండి. అది మెయిన్. మేడం, ఈ సమ్మర్లో ఎక్కువ సేల్ అవుతాయా మేడం? ఇవి ఎట్లా ఉంటుంది? మరి సమ్మర్లో ఎండ దెబ్బ తగులుతుంది అండ్ వీళ్ళు బయట జ్యూస్లు అవి తాగేస్తారు. వాళ్ళు ఎలా సరిగ్గా కలుపుతారో తెలీదు. ఇవాళ ఒక బిడ్డ వచ్చాడు, కొత్తిమీర నీళ్ళని ఇచ్చారంట స్కూల్లో. మోషన్స్ పట్టుకున్నాయి. ఆ కొత్తిమీర శుభ్రంగా ఉందో లేదో. ఎండ దెబ్బ వల్ల కూడా వాంతులు విరోచనాలు అవుతాయి. సో అలాంటప్పుడు మనం ఓఆర్ఎస్ ఇవ్వాలి. అండ్ అదర్వైజ్ రోజు అయితే ఏమొద్దు, ఇంట్లో చక్కగా మంచినీళ్ళు, సరైన పండ్లు తింటాము, కొంచెం మజ్జిగ దాహానికి, మజ్జిగ ఇచ్చుకోవచ్చు, గంజి ఇచ్చుకోవచ్చు, ఇలాంటివి తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు ఒక పూట ఇవ్వచ్చు, కానీ కొబ్బరి నీళ్ళు అతిగా ఇవ్వద్దు. కిడ్నీ జబ్బులు ఇలాంటి ఉన్న వాళ్ళకి మటుకు మీ డాక్టర్ సలహా లేకుండా ఇవ్వద్దు. అండ్ సంవత్సరంలో పిల్లలకి ఇవ్వద్దు. మేడం, ఇప్పుడు అంటే ఫుడ్ అడల్టరేషను, కంటామినేషను మనం ఎక్కువ తరచుగా వింటున్నాం మేడం. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫాస్ట్ అని హైదరాబాద్ సంబంధించిన ఒక వింగ్నే ఏర్పాటు చేశారు. వాళ్ళు కొన్ని రైడ్స్ కూడా చేస్తున్నారు, కొన్ని సీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రామినెంట్ అవుట్లెట్స్, ఫుడ్ అవుట్లెట్స్లో కూడా మనకు కంటామినేషన్ అవన్నీ పడుతుంది కదా మేడం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీ అడ్వైజ్ ఏంటి మేడం? ఇప్పుడున్న పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని, ఇప్పుడు ప్రతి ఒక్కరు పిజ్జా కావాలంటారు, ఆర్డర్ చేసేసుకుంటున్నారు, వచ్చేస్తుంది జస్ట్ కూర్చున్న దగ్గర, వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి మేడం? ఈ కుదిరినంతగా మీరు ముందు మనం మారాలి. మనందరం కూడా కుదిరినంతగా చక్కగా ఇంట్లో వండుకుని తినేవి అలా సింపుల్గా పెంచుదాం పిల్లల్ని. మరీ గొప్పగా ప్రతిసారి పెద్ద పార్టీలు ఇవ్వటం, ప్రతిదానికి బయటికి వెళ్ళటం అలా కాకుండా సింపుల్గా పెంచుదాము. కుదిరినంత బయట నుంచి ఆర్డర్ చేయటం అనేది తగ్గించుకుందాము. అండ్ ఆర్డర్ చేసే ముందు వాటి గురించి ఇప్పుడు ఈ మధ్య మన క్లియర్గా రేటింగ్లని జెన్యుయిన్గా ఇచ్చే రివ్యూస్ ఉంటాయి. అలాంటి కొన్ని చదువుకుని జాగ్రత్తగా కొంచెం శుభ్రత అది పాటించే చోట్ల ఆర్డర్ చేసుకుందాము. ఆర్డర్ చేసినప్పుడు అండ్ బయట పానీయాలు తాగేప్పుడు మటుకు కుదిరినంత మీరు ఫుడ్ తినేప్పుడు కానీ వేడి తీసుకుంటే మీకు సేఫ్. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ మెయిన్ వస్తాయంటే చట్నీలు, మజ్జిగలు, పానీపూరి నీళ్ళు అంటే కాయనివి. ఇప్పుడు టీ అనుకోండి మరిగిస్తాము, అందులో క్రిములు చచ్చిపోతాయి. బట్ ఏంటంటే మనం కాయము. సో వీటిల్లో మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. నిమ్మకాయ రసము, చెరుకు రసము, ఇలా బయట అమ్మే వాటిల్లో ఈగలు ఎక్కువ ఉన్నా, సో ఇలాంటివి మనకు రిస్క్ ఉంటాయి. ఈ కాకుండా ఇంకా కల్తీ అనేది ఇంకా మనకి అసలు ఇది ఘోరంగా ఉంది పరిస్థితి. సో కుదిరినంత జింజర్ గార్లిక్ పేస్ట్ మీద అయితే ఎంతో సీజ్ అయింది. పన్నీర్ ఫేక్ పన్నీర్లు వస్తున్నాయి, మిల్క్ కూడా మొత్తం ఫేక్ వస్తుంది. మొన్న పిల్లలు చనిపోయారు. సో ఇది ఇంకా మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి అయిపోయింది. బట్ మనం కుదిరినంత ఇంట్లో ఎక్కువ తింటాం, బయట ఆర్డర్ చేయటం తగ్గించుకోవటం, ఆర్డర్ చేసిన కొంచెం ఆ ప్లేస్ ఎలాంటిది ఏంటనేది చూసుకోవటం, బయట తిన్న ఎక్కువ వేడియే ప్రిఫర్ చేయటం, ఇలాంటివి చేస్తే చాలా వరకు అండ్ ఈగలు అయ్యి వాలకుండా ఉన్న చోట్ల
అలా చూసుకుంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు. మేడం ఈ కోడిగుడ్డు మీద కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి మేడం. పోల్ట్రీ కోడిగుడ్డు తినాలా, కంట్రీ కోడిగుడ్డు తినాలా అనే దాని మీద ఏది న్యూట్రిషియస్? నా సబ్జెక్ట్ వైజ్ అంత స్ట్రాంగ్ కాదు ఏది న్యూట్రిషియస్ అని చెప్పటానికి. బట్ జనరల్గా గుడ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్స్ అంటారు. బెస్ట్ ప్రోటీన్ అన్నమాట. చాలా మంచి ప్రోటీన్, ఈజీగా అరుగుద్ది. సో ఈ మధ్య కొన్ని గుడ్లలో ఇలా వేయగానే మామూలు ఇదివరకు గుడ్డుల్లోలా కాకుండా ఏంటో ఆరెంజ్ కలర్లో రావటం, నీరుగా రావటం, అవన్నీ అలాంటి గుడ్లు వద్దు. జస్ట్ ఎప్పుడు మీరు ఇదివరకు గుడ్లు ఎలా ఉండేవి, పచ్చ సొన్న తెల్ల సొన్న అలా ఉండే మట్టుకు తీసుకోండి. అంతవరకు అయితే చెప్పగలను నేను. బాయిల్డ్ ఫామ్లో బెటరా మేడం గుడ్డుని? ఎలా ఏ ఫామ్ అయినా పర్వాలేదు, బాయిల్డ్, స్క్రాంబుల్డ్, ఆమ్లెట్. కాకపోతే సమ్మర్లో ఏంటంటే ఆయిలీ ఫుడ్ మనకు అంత సెట్ కాదు. సో సమ్మర్లో జనరల్గా బాయిల్డ్ ఈజ్ బెటర్. ఏదైనా కానీ బాగా ఉడకాలి, ఎందుకంటే టైఫాయిడ్ జ్వరానికి బాగా రిస్క్ గుడ్లు. సో శుభ్రంగా లేకపోకుండా బాగా వండకుండా తింటే రిస్క్. మేడం ఇప్పుడు మీ క్లినిక్లో బాగా ఎట్లాంటి పేషెంట్స్ వస్తున్నారు మేడం? పిల్లలు అంటే సమ్మర్ చాలా పీక్ స్టేజ్లోకి వెళ్తూ ఉంది కదా, హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సో సమ్మర్ మెయిన్గా ఏంటంటే మాకు హమ్మయ్య అనుకునే సీజన్. ఎందుకంటే చాలా వరకు ఈ జలుబులు, దగ్గులు, జ్వరాలు బాగా తగ్గిపోతాయి. సో వచ్చేయల్లా మెయిన్ మీరు చెప్పినట్టు వాంతులు, విరోచనాలు, తలనొప్పి, ఎండదెబ్బ, ఒళ్ళో నొప్పులు అన్నమాట ఎండ దెబ్బ వల్ల. సో మీరు అవన్నీ నివారించాలంటే ముఖ్యంగా 9 నుంచి 5 వరకు పిల్లలు ముందు బయటికి పంపొద్దు. బాగా ఎండ ఉన్నప్పుడు, వడగాలు ఉన్నప్పుడు తప్పనిసరి బయటికి తీసుకెళ్తే ఏ గొడుగో అది పెట్టుకోవటం, క్యాపులు పెట్టడం, మధ్య మధ్యలో చల్లనీళ్ళతో మొహం అద్దటం, మంచినీళ్ళు ఇస్తూ ఉండటము. మరీ 2-3 గంటలు ఎండలో ఉంటే కనుక అప్పుడు మీరు ఈ ఒక 100 నుంచి 200 ml ఓరల్ రీహైడ్రేషన్ ఓఆర్ఎస్ లాంటిది ఇచ్చుకోవటము. మరీ ఎక్కువసేపు ఉంటే మజ్జిగ తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేమో ఒంట్లో నీటిని, లవణాలని నింపటం, అదొకటి. ఎండ దెబ్బ తగలకుండా కాపాడుకోవటం. 3 స్కిన్, చర్మం కాలిపోకుండా చూసుకోవాలి. సో ఆ టైంలో బయటికి 10 to 4 మధ్య తీసుకెళ్ళకపోవటం బెస్ట్. తీసుకెళ్లాల్సి వస్తే క్యాప్లు, హ్యాట్లు ఇలా పెట్టి స్కిన్ కాలకుండా చూసుకోవాలి మనము. తప్పనిసరి పరిస్థితి అయితే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్ సన్ స్క్రీన్ వాడాలి. మనం ఇప్పుడు ఎండలో నుంచి రాగానే ఇమీడియట్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి చిల్డ్ వాటర్ తాగేస్తుంటారు. అసలు ఈ సీజన్ మొత్తం ఎనీథింగ్ డ్రింక్స్ అయితే చిల్డే తాగుతూ ఉంటారు పిల్లలు. అది ఎంతవరకు? అంటే ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనం చల్ల ఇష్టపడతాం. వింటర్లో ఏమో వేడి అయితే బెటరు, కానీ మరీ చిల్లు తాగొద్దు. కొంచెం ప్రశాంతంగా కూల్గా ఉండే తాగండి, అది మంచిదే. మరీ చిల్లుగా తాగారనుకో గబుక్కుని దగ్గు వచ్చేస్తుంది, మళ్ళీ దగ్గు వచ్చింది అదే మళ్ళీ ఎక్కువ అవుతుంది. సో మరీ చిల్లొద్దు, కొంచెం మంచి ప్రశాంతమైన కూలింగ్ ఉండాలి. అంటే తాగితే హాయిగా ఉండాలి, మనకు సడన్గా దగ్గు వచ్చేట్టు ఉండకూడదు. అంటే ఇప్పుడు ఎండల నుంచి రాగానే వెంటనే తాగొద్దు అంటుంటారు కదా మేడం? అది అందుకని కొంచెం నార్మల్ కూలింగ్ ఉండాలి, మరీ కూలింగ్ వద్దు. అదే కాకుండా ఎండ నుంచి రాగానే ఏసీకి వెళ్ళిపోవద్దు, ఏసీ నుంచి రాగానే ఎండలోకి వెళ్ళిపోవద్దు. ఎండలో నుంచి ముందు నీడకు వద్దాం, నీడ నుంచి నెమ్మదిగా ఏసీ కానీ కూలర్ రూమ్ కానీ వెళ్దాం. అలాగే కూలర్ ఏసీలో ఉన్నామనుకో ముందు మామూలు రూమ్కి వద్దాం, కాసేపు ఉన్నాక బయటకు వెళ్దాం. మేడం ఈ ఏసీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయా మేడం పిల్లలకు? ఉంటాయి. ఏసీలు, కూలర్లు మీరు సరిగ్గా క్లీన్ ఉంచకపోతే అందులో ఫంగస్ వచ్చి మనకి దగ్గులు, జలుబులు ఉంటానే ఉంటాయి. అది ఎలర్జీ వల్ల, దానివల్ల ఎడినాయిడ్ సమస్యలు పెరుగుతాయి. అందుకే నెల అయినా క్లీన్ చేసుకోవాలి మనం, సర్వీసింగ్. అండ్ ఆ మ్యాట్స్ అవి మనమే వారం క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏసీ కానీ కూలర్ కానీ మన మొహానికి డైరెక్ట్గా కొట్టిందనుకో ఇంకా జలుబు అది ఉంటానే ఉంటుంది. మేడం ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ మీద ఇంత స్పష్టంగా ఉంది కదా మేడం, ఈ ప్యాకేజ్లో డ్రింక్స్ ఉంటాయి కదా మేడం, దాంట్లో వాళ్ళు కలిపే కెమికల్స్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే దాని ఎక్కువ రోజులు ఉండాలా అని
షెల్ఫ్ అదే లైఫ్ దానికోసం అందుకే నేను టెట్రా ప్యాక్స్ వద్దు, శాషేసే ఈ ప్యాకెట్లే బెటర్ అని చెప్తున్నాను. ఈవెన్ ఫర్ అదర్ జ్యూస్. ఎవరికైనా అందుకనే మీరు ఊరికే అడ్వర్టైజ్మెంట్లు చూసి రోజు అదే పనిగా తాగొచ్చి ఎప్పుడన్నా సరదాగా ఎవరిమన్నా తాగుతాము, అదొక అలవాటుగా చేసుకోవద్దు, అది మీకు మంచిది కాదు. అండ్ ఇది టెంపరీగానే కాదు, మీ ఒబిసిటీ రిస్క్, షుగర్ జబ్బులు ఇవన్నిటికి కూడా ఇవి సమస్యలే. ట్యాంగ్ అని వస్తాయి, రసనాలు అని వస్తాయి, ఇవన్నీ సమస్యగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇది చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిప్లా కంపెనీది, ఇందులో ఓన్లీ WHO ఫార్ములా అని ఉంది, కానీ ఇందులో దీన్ని స్వీట్ చేయటానికి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ సుక్రలోజ్ అనేది యాడ్ చేశారనేది నేను ల్యాబ్కి టెస్ట్కి పంపితే నాకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఎక్కడ సుక్రలోజ్ అనేది లేదు. ఓకే, న్యాయంగా ఆ కొంచెం సుక్రలోజ్ వల్ల పెద్ద తేడా ఏం రాకపోవచ్చు, కానీ కొంతమందికి మట్టుకు ఆ కొంచెం సుక్రలోజ్ వల్ల కూడా ఉబ్బరము, కొంచెం లూజ్ మోషన్ ఎక్కువ అవ్వటం జరగవచ్చు, కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఓకే, కానీ ఏదేమైనా మార్చ్ 2026 మార్చ్ 1 నుంచి CDSCO రూల్ ఏంటంటే మీరు వాడే ప్రతిదీ లేబుల్ మీద రాయాలని. కానీ ఇప్పుడు వరకు వీళ్ళు రాయటం ఇంకా మొదలు పెట్టలేదు. మరి నిజంగా సుక్రలోజ్ లేదో ఉన్నా వీళ్ళు రాయట్లేదో నాకు తెలీదు. నేను ల్యాబ్కి పంపిన దాంట్లో అయితే సుక్రలోజ్ ఉందని రిపోర్ట్ వచ్చింది నాకు. నా దగ్గర రిపోర్ట్ ఉంది. ఓకే మేడం, ఇప్పుడు అంటే మనకి కంటామినేట్ ఫుడ్స్కి దానికి రిలేటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా మేడం, ఇట్లాంటి వాటికి ఒక ఏజెన్సీ ఉంది కదా మేడం మనకు. అదిగాక పోలీస్ వాళ్ళకి ఇది మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు? యాక్చువల్గా ఇవ్వచ్చు మనం, ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మార్కెట్ చేస్తున్నారు కదా రూల్కి. సో కావాలంటే మనం FIR లాడ్జ్ చేయొచ్చు. కానీ ఏమైపోతుందంటే నేను ఒక్కదాన్నే అయిపోయాను. మేజర్ మెడికల్ ఒక్కదాని అంటే ప్రజలు ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు సపోర్ట్కి, కొంతమంది సోషల్ మీడియా మీద ఉన్న డాక్టర్స్, పాడ్కాస్టర్స్, ఫ్యూ రెసిడెంట్ ఆర్గనైజేషన్స్. అసలు మెయిన్ ఆర్గనైజేషన్స్ ఏంటి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నాకు సంబంధించినంత వరకు. వాళ్ళు టేకప్ చేయాల్సింది. నేను సింగిల్ హ్యాండెడ్గా తర్వాత నెమ్మదిగా ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా సపోర్ట్కి వచ్చింది. ఓకే, తర్వాత విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం వచ్చింది, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం బ్యాక్అవుట్ అయిపోయారు. సో ఎండోక్రైన్ సొసైటీ మట్టుకు ఈసారి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నా వెనకాలే నిలబడింది. విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం మరి IAP ప్రెషర్ వల్ల ఏదో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. సో తర్వాత ఫైమా ఆర్గనైజేషన్ రెసిడెంట్ డాక్టర్స్ది వాళ్ళు ముందు సపోర్ట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళకి వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశాక వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ అట్లా ఏమైనా వచ్చాయా మేడం? నాకు డైరెక్ట్ ఎప్పుడు ఉండదు, బట్ మిగతా కంపెనీస్ చూపించినప్పుడు ఎప్పుడు నాకేమి మెసేజ్లు రావు. కానీ ఈ కంపెనీకి సంబంధించి ఏం చూపించినా కంపల్సరీగా ఆ పోస్ట్ కింద మెసేజ్లో అయినా లేదా DM అయినా ఏమని ఉంటాయి మేడం? నాకు గుర్తున్నాయి చెప్తా, 2 గుర్తున్నాయి, మిగతా ఇంకా వదిలేసేదాన్ని. నీ మీద ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని అడిగారు. మీకు తెలుసు కదా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం చనిపోయాక మన వాళ్ళకి వస్తుంది. తర్వాత మన దేశంలో మంచాన్ని చంపేస్తారు నీకు తెలీదా అని. అలాగా ఇంకేయో ఉన్నాయి. థ్రెట్స్ ఇండైరెక్ట్. మీరు పోలీస్కి వెళ్ళొచ్చు కదా. ఈసారి నుంచి ఇంకా అదే అనుకుంటున్నాను, సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తా. ఈసారి నుంచి ఎవరన్నా అలాగా పెట్టిన దుర్భాషలాడిన, నీకు సిప్లా కంపెనీ ఎంత డబ్బులు ఇచ్చింది, నీకు రెడ్డి ల్యాబ్స్ ఎంత ఇస్తున్నారు, నీకు FDC వాళ్ళే నీ ఇంటిని పోషిస్తున్నారా, FDC అంటే ఈ కంపెనీ వాళ్ళు, వీళ్ళే నిన్ను పోషిస్తున్నారా, FDC లిమిటెడ్, ఇలాగా FDC ఇలా పెడతారనమాట. అంటే మనల్ని మోరల్గా డౌన్ చేయడం. దీనివల్లే నాకు ఏయో కమర్షియల్ డబ్బులు వచ్చేస్తున్నాయంట. నాకు స్ట్రెస్ తప్పమ్మ, దీనివల్ల ఏం రాదు. మీరు అందరు నా ఛానల్ చూసే ఉంటారు, కనీసం నేను ఎక్కడ వర్క్ చేస్తానో కూడా నేను అందులో పెట్టను. ఎందుకంటే నాది ఒకటే ఆలోచన, మీ అందరూ సేఫ్గా ఉండాలి, మీకు తెలియనివి చెప్పి అవేర్నెస్ పెంచాలి అనేదే నా ఎయిమ్. మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసినా అది సోషల్ ఛానల్ అని ఉంటుంది, అది కమర్షియల్ ఛానల్ కాదు. అందుకే మీకు అడ్వర్టైజ్మెంట్లు రావు. అండ్ నాకు టైం దొరక్క నేను అందులో
పెట్టలేక కూడా పోతున్నా. ట్విట్టర్లో కానీ ఎక్కడ ఏదో కష్టపడి ఇన్స్టాగ్రామ్లో మటుకు పెట్టగలుగుతున్నాను. సో అది ఎక్కడ డబ్బులు వస్తాయి? ఇన్స్టాగ్రామ్లో వీటిలో మీరు ఏదైనా కంపెనీకి ఎండార్స్మెంట్ చేస్తే వస్తాయి. నేను చేయను. మీరు నా ఛానల్ మీరు చూస్తారు. నేను ఏ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్లు చేయను. నా పాడ్కాస్ట్లకి నేను మనీ తీసుకోను. నేను ఎందుకు పాడ్కాస్ట్లు చేస్తున్నాను? ఒక్కొక్క పాడ్కాస్ట్ వాళ్ళకి కొంత రీచ్ ఉంటుంది. సో ఒకరి ద్వారా కాకపోయినా ఇంకొకరి ద్వారా అయినా మీకు మెసేజ్ అందుద్దని నేను చేస్తున్నాను. సో ఇక్కడ నాకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? నా మీద ఏంటంటే పంపిన నోటీస్లో మీరు డబ్బుల కోసం చేస్తున్నారు, వేరే కంపెనీ వాళ్ళు మీతో చేపిస్తున్నారు, మీరు వ్యూస్ కోసం చేస్తున్నారు, ఇలాంటి లీగల్ నోటీస్ పంపారనమాట. మీ పోస్టులన్నీ తీయకపోతే ఈ కంపెనీ వాళ్ళు పంపారు నాకు, మీ పోస్టులన్నీ తీయకపోతే మీ మీద డెఫమేషన్ కేసు పెడతాము. వాళ్ళంటే పెద్దవాళ్ళు కదా, పెద్ద పెద్ద కంపెనీలు. నేను ఒక మనిషిని అంతే. సో భయపడతా అనుకున్నారు. నేను భయపడలేదు. మళ్ళీ దాన్ని కూడా గట్టిగా తీసుకున్నాను. నాకు మీ ప్రజలే నా ధైర్యం, నా బలం. నేను నిలబడతా. మేడం, అంటే సాధారణంగా ఇట్లాంటి అంటే పబ్లిక్ హెల్త్ ఆల్మోస్ట్ దానికి సంబంధించిందే కదా మేడం. సో మోటోగా ఈవెన్ జ్యుడిషియరీ కూడా తీసుకోవచ్చు కదా మేడం. తీసుకోవాలి. ఇంకా ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కావటం లేదు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అంటే దేశంలో పిల్లలు 100 మంది చనిపోతుంటే 5 ఏళ్ళలో పిల్లలు 13 మంది డైరియా వల్లే, మోషన్స్ వల్లే చనిపోతున్నారని తెలిసినప్పుడు ఇంత జరుగుతుందే, ప్రజల క్షేమాన్ని కోసం ఇంత అవేర్నెస్ తెచ్చినా మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఈ కంపెనీ, రేపు ఇంకో కంపెనీ. సో మనకు ఒక రూల్ వచ్చేయాలి. ఏం రూల్ వచ్చేయాలంటే మెడికల్ షాపుల్లో మీరు WHO ఫార్ములా ORSఏ అమ్మండి. మిగతా ఈ ఎనర్జీ డ్రింక్లు, ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్లు ఇవన్నీ సూపర్ మార్కెట్లో అమ్ముకోండి. అది క్లియర్గా వచ్చేసింది అనుకో, అసలు ఈ కన్ఫ్యూజనే ఉండదు, ప్రజల్ని మోసం చేసే ఛాన్స్ ఉండదు. సో అలా ఉంటే బాగుంటుంది. అలా సుప్రీంకోర్టు సువోమోటో న్యాయంగా తీసుకోవాలి మరి. ఓకే, అంటే మీకు జ్యుడిషియరీ నుంచి ఇంకా పెద్దగా సపోర్ట్ ఏం రాలేదు కదా? ఎవరన్నా అడ్వకేట్స్ ఫోరం కానీ వాటిలో ఎవరన్నా వచ్చారా? లేదు. అడ్వకేట్స్ 2-3 రీచ్ అవుట్ అయ్యారు, బట్ యాజ్ లేదు. పిఐఎల్ వేయడము కానీ పిఐఎల్ మనకి అందరూ ప్రోబోనో చేశారు, అంటే ఫ్రీగానే చేశారు. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియాకి చేసిన వాళ్ళు, అప్పుడు ఉమెన్ పీడియాట్రిషియన్ ఫోరమ్, అండ్ నాదైతే డెఫినెట్గా. సో నాకు ఆ రకంగా నాకు ఇంకప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు టేకప్ చేయాలంటే. వీళ్ళ మీద ట్రేడ్ మార్క్ అబ్జెక్షన్ ఫైల్ చేశాను, అది కూడా వాళ్ళు ప్రోబోనో చేస్తున్నారు. అంటే మంచి వాళ్ళు ఉంటారు సమాజంలో, మంచి వాళ్ళు ఉంటారు. సో ఆ మంచి వాళ్ళందరూ వల్లే నిలబడగలుగుతున్నా, లేకపోతే ఇంకా కష్టమైపోయింది. మేడం, మీరు సంతకాల సేకరణ కూడా ఏదో అది పెట్టాను. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అది లింక్ క్లియర్గా ఓన్లీ లింక్ వచ్చేట్టు మీ క్లిక్ చేస్తే లింక్ వచ్చేట్టు ఎలాగైనా మీరు చేస్తే సంతకాలు ఎక్కువ వస్తాయి. నేను ఆర్ మీ వాట్సాప్ ఛానల్ ఉంటే సాక్షిలో జస్ట్ ఓన్లీ నా మెసేజే పంపండి. పంపితే ఆటోమేటిక్గా, ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టి తర్వాత నాది పెడితే తక్కువ వస్తాయి దానికి. సో డైరెక్ట్ లింక్ పెట్టేశారనుకోండి, ఆ లింక్ మాత్రమే సంతకాలకి. ఏంటంటే అందులో ఏం రాశానంటే, ఫస్ట్ ఇది పూర్తిగా మార్చాలి, దీనిలాగా ఉండేట్టు కాకుండా పూర్తిగా మార్చేయాలి డిజైన్, దీనిలాగా ఉండేట్టు కాకుండా. ఇదే కాదు, అసలు ఏదైనా కానీ ఫార్మసీస్లో ఓన్లీ ORS WHO ఫార్ములాదే ఉండేట్టు చూడండి. ఎందుకంటే పేరెంట్స్, తల్లిదండ్రులు టెన్షన్లో వెళ్తారు. ఆ టెన్షన్లో ఈ మెడికల్ షాప్లో ఏమి ఇస్తే అది తీసేసుకుంటారు. సో అది దానివల్ల ఎంతో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ ఫార్మసీస్లో WHO ఫార్ములా ORSఏ ఉండాలి అనే నేను పిటిషన్ రేజ్ చేశా. మీ అందరూ సంతకాలు పెట్టి మనం 1,00,000 సంతకాలు సేకరిస్తే అప్పుడు ధైర్యంగా, ఇంకొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి నేను మేబీ సుప్రీంకోర్టులో ఈ కేసు టేకప్ చేయొచ్చు. సో ఐ రియల్లీ మీ సపోర్ట్ నాకు అవసరం. సో మీరు మీ వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినప్పుడు ఓన్లీ లింక్ షేర్ చేసేస్తే
అప్పుడు సంతకాల సేకరణ ఈజీ అవుతుంది. సో మేడం ఇంకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా ఈ క్యాంపెయిన్కి రిలేటెడ్? ఇదే మెయిన్. మన దురదృష్టం ఏంటంటే నేను మంచి చేస్తే నా గురించి పోనీ కంపెనీ వాళ్ళంటే అనుకోవచ్చు, ఈ పీడియాట్రిక్ అసోసియేషన్లో కొంతమంది ఏమో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో నా గురించి చాలా అంటే వాళ్ళ సంకుచిత స్వభావం ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. ఎవరు అనుకుంటారు ఏంటి ఇది ఈఆర్జెడ్ఎల్ కదా, ఇది ఓఆర్ఎస్ఎల్ లాగా ఏమాత్రం లేదు, నువ్వు ఊరికే పబ్లిసిటీ కోసం చేస్తున్నావు అంటున్నారు. మీరే చూడండి, ఏమి చదువురానాళ్ళు, సోషల్ మీడియాలో ఫాలో అవ్వనాళ్ళు చూస్తే రెండు సేమే అనుకుంటారు కదమ్మా. అండ్ మెడికల్ షాప్లో ఇస్తే ఇదే అనుకుని తీసుకుంటారా లేదా మీరే ఆలోచించండి. నేను ఆలోచించేది వాళ్ళ కోసం. ఓకే, అలా అంటమే కాకుండా ఎంత చిన్నగా మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయి, అందుకనే ఆమె అది చేస్తుంది అంటారు. నాకేం డబ్బులు వస్తే మీకు కింద చెప్పా కదా, డబ్బులు ఏం రావు మాకు సోషల్ మీడియాలో. ఇంకా చెప్పాలంటే నా వీడియోలకి వీళ్ళు కొంచెం అవన్నీ చేసే వాళ్ళకి ఏమన్నా మనీ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది అవి కూడా నాకు ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నారు. అండ్ ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే ఏంటి వీళ్ళ బ్రదర్ లాయర్ ఏమో నష్టపోయేది ఏం లేదు. మా బ్రదర్ కాదు నా కేసు చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్గా చెప్పదలుచుకున్నాను. సో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ నన్ను డిమారలైజ్ చేయలేరు మీరు. ఎందుకంటే నేను గట్టి మనిషిని, మొండి మనిషిని. నేను ఇది సాల్వ్ చేసే వరకు మన దేశంలో బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళు రాంగ్ డ్రింక్స్ పేరెంట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు, ముఖ్యంగా లూజ్ మోషన్స్ అప్పుడు, జ్వరాలప్పుడు, ఎండ దెబ్బ తగిలినప్పుడు అనేది వచ్చే వరకు నాకు కుదిరినంత వరకు నేను ఫైట్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క అమూల్యమైన టైం మాకు కేటాయించి దీని గురించి ఇంకా చాలా విషయాలు చెప్పారు. సో ఇది మనం చూసుకున్నట్టయితే మన దేశంలో ఉన్న పిల్లలు ఒక ఫేక్ ఓఆర్ఎస్ బారిన పడి వాళ్ళ ఆరోగ్యాన్ని తీసుకురావద్దని పేరెంట్స్కి చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ చేస్తున్న క్రమంలో ఆ అవేర్నెస్ ఇప్పుడు ఒక యాక్టివిటీ కాదు, యాక్టివిజంలాగా మారిపోయి అది ఆల్మోస్ట్ మేడం తన సొంత ఫ్రెటర్నిటీ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లేకపోయినా కూడా తను ముందుకెళ్తున్నారు. ఈ పోరాటంలో చాలామంది సహాయం కూడా కోరుతున్నారు. సో లెట్ అస్ ఆల్సో సపోర్ట్ డాక్టర్ శివరంజని సంతోష్ మేడం ఈ కాజ్లో, బికాజ్ ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎస్పెషల్లీ చిల్డ్రన్కి సంబంధించింది కాబట్టి చిల్డ్రన్ రేపటి పౌరులుగా మనం చెప్పుకోవడం మాటల వరకే కాకుండా ఈ విషయంలో ఒక గట్టి నిర్ణయంతో మేడంకి సాయం చేస్తే బాగుంటుంది. ఇది ఈ యొక్క వీడియోలో మనం హెల్త్ విషయాల గురించి తెలుసుకుందాం. మరొక వీడియోలో ఇంకా కొంచెం హెల్త్ అవేర్నెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.